నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 82వ ఎపిసోడ్ కు సుస్వాగతం. పేరుకు సదాశివరాయలు రాజు కాని అధికారం మాత్రం అతని బావమరిది అళియ రామరాజుదే. ప్రధానమంత్రిగా నైపుణ్యంతో మండలాధికారులందరినీ తన అధీనంలో ఉంచుకొని విజయనగర రాజ్య రక్షణ కట్టుదిట్టం చేశాడు. ఆ కాలంలో బహమనీ సామ్రాజ్యం 5 భాగాలుగా విభజించబడి ఒకరితో ఒకరు కీచులాడుకునే పరిస్థితి. విజయనగర సామ్రాజ్యం పటిష్టంగా ఉండటం, మంచి సైన్యం కలిగి ఉండటం వలన అప్పుడప్పుడు సుల్తానులు వీరి సహాయం కోరడం, వీరు సహాయం చేయడం కూడా జరిగేది. కానీ రామరాజు వారి దూతలను కొంత నిర్లక్ష్యంతో చూడడమే కాకుండా వారు కట్టించిన కొన్ని మసీదులను కూడా పడగొట్టించాడు. అలా వారికి రామరాజుపై కోపం దెబ్బతీయడానికి సమయం కోసం వేచి ఉండి ఒకసారి 4 సుల్తానులు కలిసి ఈ హిందూ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ఒకేసారి దండెత్తారు. అందరూ తమ సైన్యాలను బిజాపూరులో మోహరించి తల్లికోట వైపు యుద్ధానికి బయలుదేరారు. కృష్ణానది దాటుతున్న తురుష్కుల సైన్యాన్ని అడ్డుకోవడానికి తన తమ్ముని కొంత సైన్యంతో పంపి మిగతా సైన్యం అంతా తీసుకుని తాను ఇంకొక వైపు బయలుదేరాడు రామరాజు. విజయనగర రాజధానిలో కొంచెం కూడా సైన్యం మిగల్చలేదు. అప్పటికే రామరాజుకు 96 సంవత్సరాలు. ఆయన యుద్ధానికి బయలుదేరి బోయిలు తన సింహాసనం మోస్తుండగా చుట్టూ బంగారు నాణాలు, ఆభరణాలు దగ్గర పెట్టుకొని బాగా యుద్ధం చేసిన తన సైనికులకు ప్రోత్సాహంగా బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గెలుస్తానన్న ధీమా ఎక్కువ. కానీ చూస్తుండగానే 5,000 మంది హిందూ సైనికులు మరణించారు. మహమ్మదీయ అశ్విక దళం వీరిపైకి దాడి చేసింది. సింహాసనం నుండి దిగి పల్లకీలో ఎక్కుతున్న సమయంలో బెదిరిన ఒక ఏనుగును చూసి పల్లకీని వదిలేసి బోయిలు పారిపోయారు. అంతలోనే ముస్లిం సిపాయిలు పైనబడి ఇతని తల నరికేశారు. అంతే, హిందూ సైన్యం చిన్న భిన్నమైపోయింది. తిరుమల రాయలు కొంత సైన్యంతో రాజధాని విజయనగరానికి పారిపోయి అక్కడున్న ఖజానాను మూట కట్టుకుని పెనుగొండకు పారిపోతాడు. చరిత్రకారుడు తిరుమల రాయలు తీసుకువెళ్లిన నిధి 550 ఏనుగులు మోసాయని, వారితో రాజు సదాశివరాయలను, రాజ్య సింహాసనాన్ని, ఆభరణాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ తీసుకువెళ్లినట్లు చెప్తారు. అలా 1565 జనవరి 23 నాటికి ఈ విజయనగర హిందూ సామ్రాజ్య రాజధానిని సుల్తానులు 2 రోజుల్లో చేరి సర్వనాశనం చేశారు. దేవాలయాలు ధ్వంసం చేశారు, విగ్రహాలు విరగ్గొట్టారు, రాజసౌధాలను నేలమట్టం చేశారు, వేలాది సామాన్య ప్రజలను చంపేశారు. చరిత్రలోనే అటువంటి లూటి ఎప్పుడు జరగలేదట. సుల్తానుల వైపు ప్రతి సైనికుడు ధనవంతుడయ్యాడు. ఆ విధ్వంసం చేసినప్పుడే కోడిగుడ్డంత వజ్రం ఆదిల్ షాకు దొరికిందట. 5 నెలల పాటు ఈ విధ్వంసకాండ జరిగింది. అలా మొదలైన ఆక్రమణ గోల్కొండ, బిజాపూరు సుల్తానుల అధీనంలోకి పూర్తిగా తెచ్చేసింది. 1566 నాటికి గోల్కొండ సైన్యాలు రాజమండ్రి వరకు చేరి 1567 నాటికి ఆ ప్రదేశాన్ని ఆక్రమించాయి. బిజాపూరు సైన్యాలు ఆదిల్ షా ఆధ్వర్యంలో ధీర్వార్, బంకాపూర్ ఆక్రమించి కొంకణ్ ప్రాంతమంతా అధీనంలోకి తెచ్చుకున్నాయి. తర్వాత బెల్లంకొండ ఆక్రమించి దృష్టిని పెనుగొండ మీదకు మళ్లించారు. రాజు పెనుగొండ వదిలి చంద్రగిరికి పారిపోయాడు. 1578 నాటికి పెనుగొండ గోల్కొండ సుల్తాన్ వశంలోకి వచ్చింది. తర్వాత ముస్లిం సైన్యం అహోబిలం దాకా ఆక్రమించింది. దురదృష్టవశాత్తు అహోబిలం పాలించే మట్ల నాయకుడు ముస్లింలతో కలిసిపోయి తన అధీనంలో ఉన్న ఖమ్మం, వినుకొండ, కొండవీడు, కచ్చర్లకోట దుర్గాలను వారికి అప్పచెప్పేశాడు. 1589 నాటికి గోల్కొండ మహమ్మద్ కూలీ కర్నూలు, కడపలను ఆక్రమించాడు. 1593 నాటికి బిజాపూర్ సుల్తాను మైసూరు, తంజావూరు, మదురైలో అక్కడి నాయక సామంతరాజులు తమ స్వతంత్ర ప్రతిపత్తి చాటుకున్నారు. ఈ మధ్య కాలంలో సదాశివరాయల మరణం, తిరుమల రాయలు పెనుగొండ రాజు కావడం, ఆయన తర్వాత అతని 2వ కొడుకు 2వ శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చి 1578 నాటికి రాజధానిని చంద్రగిరికి మార్చడం జరిగాయి. అతని తర్వాత అతని తమ్ముడు వెంకటరాయలు రాజ్యానికి వచ్చి 1614లో చనిపోయాడు. అతనికి సంతానం లేకపోవడంతో రాజ్యంలో అరాచకం మొదలైంది. కొంతకాలం రామరాయలు, ఆ తర్వాత వెంకటరాయలు, రామరాయలు, మాధవరాయలు, రంగరాయలు, అలా దక్షిణ భారతదేశం అంతా పాలించిన విజయనగర రాజుల ప్రభావం చివరికి చిత్తూరు, వెల్లూరు, చెంగల్పట్టుకి, దక్షిణ ఆర్కాట్లో కొంత భాగానికి పరిమితమై ఎప్పుడూ గోల్కొండ, బిజాపూర్ సుల్తానులతో యుద్ధాలు చేస్తూ సామంతులు మాట వినక చివరకు ఢిల్లీ సుల్తాన్ షాజహాన్ని అతని కొడుకైన దక్కన్ వైస్రాయ్ ఔరంగజేబు ద్వారా ప్రాధేయపడే హేయమైన స్థితికి జారిపోయింది. తిరుమల రాయల కాలంలోనే సంపంగి ప్రాకారంలోని తిరుమల రాయ మండప నిర్మాణం జరిగింది. దీనినే ఊంజల్ మండపం అని కూడా అంటారు. మంచి శిల్పకళా నైపుణ్యంతో పెద్ద పెద్ద స్తంభాలతో ఏనుగు తలపై గుర్రం,
ఆ గుర్రంపై స్వారీ చేస్తున్న యోధుడు విగ్రహాలతో చాలా చాతుర్యంగా చెక్కిన శిల్పాలు ఈనాటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈసారి మీరు కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్సవరుల ఆస్థానం ఈ తిరుమల రాయ మండపంలోనే వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత ఒక శతాబ్ది కాలం విజయనగర రాజ్యం చిన్నాభిన్నమై సుల్తానుల ఆక్రమణలోకి వచ్చి చివరకు చంద్రగిరి మాత్రం మిగిలి, అది కూడా చిట్ట చివరికి ఆర్కాట్ నవాబుకు స్వాధీనమైంది. అలా రాజకీయ అనిశ్చిత పరిస్థితుల ప్రభావం తిరుమల ఆలయం మీద కూడా పడింది. సదాశివరాయలు, రామరాజు, తిరుమల రాయల వంటి వారు ఇచ్చిన దేవదేయాలు, శిలాశాసనాలు వారు రాజులు కాక ముందు సామంతులు లేదా ప్రాంత అధికారులుగా ఉన్నప్పుడు చేసిన దేవదేయాలే. తల్లికోట యుద్ధం తర్వాత శతాబ్ది కాలంలో ఆలయంలో చెక్కబడిన శాసనాలు చాలా తక్కువే. ఒకవేళ ఏవైనా ఉన్నా అవి జియంగార్లు, ఇతర అధికారులు చేసిన శాసనాలే. అందులో రాజుల పేర్లు కానీ వారి ప్రాభవ వర్ణనలు కానీ లేవు. ఎందుకంటే దేశానికి రాజెవరో నిశ్చయంగా తెలియని పరిస్థితి. ఆలయంలోని ఆచార్య పురుషులు, జియంగార్లు లేదా ధనికులైన స్వామి భక్తులు చేసిన దేవాలయాలు ఉన్నాయి. అన్ని తెలుగులో చెక్కబడినవి. కొండపైన ఆలయంలో కాక చాలా శాసనాలు తిరుపతి గోవిందరాజుల ఆలయంలో చెక్కబడినవి. రాజకీయ అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో వీరి దృష్టి తిరుమల నుండి తిరుపతికి మారిందనొచ్చు. కానీ ఈ రాజులు స్వామి భక్తులు కాదనటానికి లేదు. వెంకటపతి రాయలు తిరుమల కొండ మీద తన పట్టాభిషేకం చేసుకున్నాడు. చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తిరుమలకు తరచూ స్వామి దర్శనానికి వచ్చేవాడు. ఆ రోజుల్లో శ్రీ వెంకటేశ్వరాయ నమః అని బంగారు నాణాలు ముద్రించి తనకు శ్రీనివాసుని మీద ఉన్న భక్తిని ప్రకటించుకున్నాడు. ఈయన తిరుమల ఆలయ ప్రాకారంలో తనది, తన తండ్రి తిరుమల రాయనిది, తల్లి వెంగళాంబది విగ్రహాలు చెక్కించి పెట్టాడు. రాజులు యుద్ధాలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు గ్రామాల్లో కూడా అనిశ్చిత పరిస్థితులు, అభివృద్ధి మీద దృష్టి లేకపోవడం, నీటిపారుదల వనరులపై శ్రద్ధ చూపలేకపోవడం, పంటలు దెబ్బతినడం, దీనివల్ల తిరుమల ఆలయానికి ఆదాయం తగ్గడం, కొండపై నైవేద్యాలు తగ్గి యాత్రికులకు భోజన వసతులు, ఇతర సదుపాయాలు అంతంత మాత్రం కావడంతో కొంత ఇబ్బంది కలిగేది. 1616 నాటికి పరిస్థితులు చాలా దెబ్బతింటే రామిరాజయ్య అవసరం అంటే సంధి నైవేద్యంగా 200 గంగాళాల ప్రసాద నైవేద్యానికి ఏర్పాట్లు జరిగాయి. స్థానత్తారుల భాగాల నుండి కూడా రామానుజ కూటాలకు నైవేద్యం పంపడం మొదలైంది. అప్పటికే ఒక అర్ధ శతాబ్దంగా తిరుపతిలోని రామానుజ కూటం కొండకు వెళ్లే భక్తులకు రోజు 2000 మందికి ఉచితంగా భోజనాలు పెట్టే స్థాయి నుండి 1616 తర్వాత అన్నదానం జరిగేదో లేదో తెలియని పరిస్థితికి వచ్చింది. తర్వాత కాలంలో చేసిన ఉభయాలు, దేవదేయాలు తిరుపతిలో జరిగాయి కానీ కొండ మీద కాదు. తిరుపతి స్థానికులకు కొంత మేలు జరిగిందే కానీ కొండకు వెళ్లే యాత్రికులకు కాదేమో అనిపిస్తుంది. 1606 నుండి 1607 నాటికి పూర్తి గ్రామాలు దేవదేయంగా ఇచ్చే సంప్రదాయం నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో జరిగిన దేవదేయాలు నీటిపారుదల అభివృద్ధికి మరమ్మతులకు చేసినవే. ఆలయ స్థానత్తారులు, దాతలను ఈ మరమ్మతులు చేయించమని కోరి ఉండొచ్చు. అంతకుముందు విజయనగర సామ్రాజ్యంలో చాలా చోట్ల తిరుపతికి దూరంగా కూడా చాలా గ్రామాలు ఆలయ దేవదేయాలుగా ఉండేవి. రాను రాను దూర ప్రాంతాలలో ఉన్న దేవదేయ గ్రామాల నుండి అనిశ్చిత పరిస్థితుల వలన ఆలయానికి ఆదాయం రావడం లేదు. స్థానత్తారులు కూడా తిరుపతి, చంద్రగిరి లాంటి దగ్గర ప్రదేశాల మీద మాత్రం కొంత శ్రద్ధ చూపగలిగేవారు. ఉన్న 200 గ్రామాలలో చాలా గ్రామాల ఆదాయం పోయింది. దగ్గరున్న గ్రామాలు కూడా తరచూ జరుగుతున్న యుద్ధాలు, అలజడులు కారణంగా ఇతర ఖర్చులు పెరగడంతో వ్యవసాయపు పెట్టుబడులు పడిపోయాయి. నీటి వనరులు లేక పంటలు పండేవి కావు. పండిన పరిపాలన లోపాల వల్ల నిధులు సక్రమంగా ఆలయానికి చేరేవి కావు. ఈ శతాబ్దం అంతా దాదాపు ఇలాంటి పరిస్థితే. 1665వ సంవత్సరం నాటికి ఆ కొంచెం మిగిలిన విజయనగర రాజ్యం కూడా కష్టాల్లో పడింది. అది శ్రీరంగరాయలు పరిపాలిస్తున్న కాలం. రాజ్యంలో చాలా భాగం గోల్కొండ సుల్తానులకు, బిజాపూరు సుల్తానులకు అధీనమైంది. ఇతను పాలిస్తున్న రాజ్యభాగం కూడా 1656లో షాజహాన్ గోల్కొండ సైన్యాధికారి మీర్ జుమ్లా అధీనంలోకి వచ్చింది. తర్వాత శ్రీరంగరాయలు కొంత కోలుకున్న మీర్ జుమ్లా నుండి నేక్నామ్ ఖాన్కు అధికారం దక్కి అతను నవాబు అయినప్పుడు అతను 40,000 సైన్యంతో దక్షిణానికి దండయాత్రకు వచ్చాడు. వారి సైన్యాలున్న ఇంగ్లీషు, డచ్చి వారు కూడా ఈ నేక్నామ్ ఖాన్కు నజరానాలు చెల్లించవలసి వచ్చింది. నేక్నామ్ ఖాన్ ఏజెంటుగా చిన్నంపల్లి మీర్జా 1668 కల్లా తిరుపతికి వచ్చి మకాం వేశాడు. ఈ లోపల శ్రీరంగరాయలు 1664 లేదా 65లో తిరుమలకు వచ్చి తనను, తన రాజ్యాన్ని కాపాడమని శ్రీనివాసుని వేడుకున్నట్లు తెలుస్తుంది. అతను చేసిన 1665వ సంవత్సరానికి చెందిన శిలాశాసనమే విజయనగరం రాజులకు ఆలయంతో చివరి సంబంధం. 300 సంవత్సరాల సువర్ణ చరిత్ర అలా దీనంగా ముగిసింది.
బిజాపూరు, గోల్కొండ షియా ముస్లింల ప్రభావం ఈ ప్రాంతంపై ఎంతో కాలం నిలవలేదు. ఔరంగజేబు చక్రవర్తి అయ్యాక దక్షిణ దేశం అంతా తన పూర్తి అధీనంలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు చేశాడు. అతను కర్ణాటకను జయించినా నిలుపుకోలేకపోయాడు. ఒకవైపు మరాఠాలు షాజీ నేతృత్వంలో బిజాపూరు నవాబుకు సహాయంగా నిలిస్తే, ఏకంగా తంజావూరులో మరాఠాలు తమ రాజ్యాన్ని స్థాపించేశారు. ఆ తర్వాత షాజీ కొడుకు శివాజీ పూర్తి కర్ణాటకను తన ప్రాభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసి ఔరంగజేబు ఆశలు అడియాసలు చేశాడు. ఇలా ముస్లింలు, మరాఠాలు ఒకరినొకరు దెబ్బతీస్తున్న సమయంలో నెమ్మదిగా ఇంగ్లీషు వారు వారి ప్రభావం పెంచుకుంటూ వచ్చారు. ఇలా ఈ పరిణామాలన్నీ తిరుమల ఆలయం మీద ప్రభావం చూపాయి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.